వెల్కమ్ టు నాకు ఒక సన్గ్లాస్ వేయాలను పెయింటింగ్ వేయాలనుకుంటుంది మా మమ్మీ కట్టారా ఇంకా ఫినిష్ అయిపోయింది వీడియో. సరిగ్గా చెప్పు. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ఈరోజు అక్కడ చూసుకో. ఈరోజు ఏం చేస్తున్నావు? కేక్ కట్ చేస్తున్నా. టేబుల్ ఏం క్రాఫ్ట్ చేస్తున్నావు చెప్పు. శాంతా క్లాస్ చేస్తున్నా. నువ్వు నేర్చుకుంటావా వాళ్ళకి నేర్పిస్తావా? వాళ్ళకి నేర్పిస్తా. నీకు వచ్చా మరి? వచ్చారా? సరే చేయి మరి. ఎలా చేస్తా? ఫస్ట్ ఏం తీసుకోవాలి చెప్పు మరి. ఇదేంటిది ఇది చెప్పు. ఇప్పుడు నువ్వు చేసేటప్పుడు ఫస్ట్ ఇది తీసుకోవాలి, సిజర్ తీసుకోవాలి, పెన్సిల్ తీసుకోవాలి, అలా చెప్పాలి కదా. సో చెప్పు ఫస్ట్ ఏం తీసుకోవాలి మరి వాళ్ళకి చెప్పు, ఆడియన్స్కి. ఫస్ట్ పెన్సిల్ తీసుకోవాలి. ఇది ఏంటో చెప్పు మరి. ఇదేంటో కూడా చెప్పాలి కదా. ఇది కొరియర్ బాయ్ ఇస్తాడు. ఏంటి మళ్ళీ చెప్పు. కొరియర్ బాయ్ ఇస్తాడు. ఇది కొరియర్ బాయ్ ఇస్తాడంట. సో మీరు కొరియర్ బాయ్ దగ్గర ఇది అని అడిగి తీసుకోండి. అంతేనా? కాదు, కార్డ్బోర్డ్. ఇప్పుడు ఏం చేయాలి దాని మీద? గీతలు. ఏం గీతలు? శాంతా క్లాస్ డ్రా చేయాలి. వాట్ నెక్స్ట్? కట్ చేయాలి. నా ర్యాపింగ్ అమ్మ నా తీసుకున్న ర్యాపింగ్ కట్ చేస్తాను. కట్ చేయనా? జాగ్రత్త. ఓకే. ఫస్ట్ ఇక్కడ శాంతా క్లాస్ షేప్ డ్రా చేయాలి. మరి మైండ్ పర్లేదా? నేను ఎలా డ్రా చేస్తున్నానో చూసి ఎలా డ్రా చేయాలి. ఫస్ట్ ఇది క్యాప్. ఫస్ట్ నేను వేస్తాను. ఇంకా ఇంటికి వస్తుంది. డార్క్ గసరీ పెన్సిల్ తీసుకో. గురించి మాకు చికెన్ నెక్స్ట్ ఇవి గడ్డం. ఇట్లా క్లౌడ్స్ లాగా. వెరీ గుడ్. కొంచెం బిగ్ వన్ అంటే కొంచెం ఇట్లా ఇక్కడ జీరో. ఇక్కడ మధ్యలో జీరో. అన్ని జీరోస్ పెట్టకూడదు నేను. అంతే. కింద ఇలా 2 లైన్స్ ఇట్లా పట్టుకోవడానికి. వావ్, నైస్. ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేస్తున్నావా? ఏది నీ శాంతా క్లాస్ చూపించు. ఎలా డ్రా చేస్తావు చూపిస్తా. వావ్, బ్యూటిఫుల్. నాకంటే నువ్వే చాలా బాగా వేసావా? వెరీ గుడ్. ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి, దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసే మరి నువ్వు. సిట్ ప్రాపర్లీ. అయాన్ష్ సిట్ ప్రాపర్లీ. నేను కట్ చేయనా? జాగ్రత్తగా కట్ చేయాలి. నేను హెల్ప్ చేయమంటే చేస్తా. కేర్ఫుల్గా బార్డర్లోనే కట్ చేయాలి. ఫింగర్స్ జాగ్రత్త. ఓకే.
నేను చేస్తానా, కొంచెం చేసేవనా? ఓకే. సో ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, చెప్తావా నేను చెప్పనా? చెప్పు. నేను చెప్పనా? సో ఫస్ట్ చెప్పు, శాంతా క్లాస్ డ్రా చేసుకున్నాక చెప్పు, నేను చెప్తాను. ఫస్ట్ అటు చూసి ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు పెయింటింగ్ వేయాలి. అప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ సో చేసుకోవాలి. ఇప్పుడు పెయింటింగ్ వేయాలి. దీని మీద వేయాలి. దీని మీద వేయాలి. ఇది అమ్మ వేస్తుంది, ఇది అయాన్షిది. నేను మార్క్ పెడతాను చూడు, ఇక్కడ ఈ లైన్ పైన ఈ క్యాప్, అంటే శాంతా క్లాస్ క్యాప్ రెడ్ కలర్ లో ఉంటది కదా, సో ఈ క్యాప్ అంతా రెడ్ కలర్ వేయాలి. అక్కడ ఏం వేయకూడదు, అక్కడ కట్ చేయాలి. అక్కడ ఇది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది, మాస్క్ లాగా. అసలు ఇందులో ఏముంది నేను వేసుకోవడానికి? ఇందులో లేదు. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. జాగ్రత్త, డ్రెస్ కంటించుకోకూడదు, ఎక్కడ అంటకూడదు. ఓకే, కేర్ఫుల్. చాలా బాగా వస్తుంది. ఎక్కడ కింద అంటకూడదు. ఓకే, లైన్ దాటించకుండా. సో ఇలా పెయింటింగ్ అంతా వేసేసుకోవాలి. నీకు పెయింటింగ్ అంటే ఇష్టమాయా? నీకు రోజు వేయాలనిపిస్తుందా? అప్పుడు యాప్ వేసుకోవాలమ్మా. నాకు పెయింటింగ్ నేర్పిస్తావా? నేర్పిస్తావా? ఎంత బాగా వస్తున్నాను. వెరీ గుడ్. నువ్వే యాప్ వేసుకో. నేను బాగా వేయట్లేదా? నేను బాగా వేస్తున్నాను కదా. కానీ ఇక్కడ ఏమయ్యాలి? అక్కడ కాటన్ అంటించాలి. శాంతా క్లాస్కి గడ్డం ఉంటుంది కదా వైట్ కలర్ది. శాంతా క్లాస్ ఎలా ఉంటారో తెలుసా నీకు? ఎలా ఉంటారు? మొన్న వీడియో కాల్లో కనిపించాడు. వీడియో కాల్లోనా? యాడ్లో కనిపించాడు. యాడ్లో వీడియో కాల్ కనిపించాడు. వీడియో కాల్ కాదు, వీడియోలో యాడ్లో. ఎలా ఉంటారు శాంతా క్లాస్? కాదు, చూడ్డానికి ఎట్లా ఉంటారు? బాగానే ఉంటారు. బాగానే ఉంటారు కాదురా, అంటే ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారు, గడ్డం ఉంటుందా, మీసాలు ఉంటాయా, అది అడుగుతున్నా. ఇవి మీసాలు, ఇది గడ్డం. ఇక్కడ ఉంటే గడ్డం, ఇవి మీసాలు. ఇక్కడ ఉంటే బొబ్బులు, ఇక్కడ ఉంటే బొబ్బులు. బొబ్బులు అంటే? బొబ్బులు అంటే బొబ్బులు అంటే ఇక్కడ మీసాలు ఉంటే ఇక్కడ మీసాలు ఉంటాయి, మీసాలు ఇక్కడ ఉంటాయి. ఎక్కడైనా ఉంటే బొబ్బులు అంటారు. బాయ్ బాయ్. I'm done. Ouch. గోలేదు. సో ఆ పైన ఏమేయాలి? అక్కడ కాటన్ అంటించాలి. ఇక్కడ 0 దగ్గర కాటన్. కోటనా? సో చూపిస్తా. మరి పెయింటింగ్ ఫినిష్ అవ్వని. ఫస్ట్ పెయింటింగ్ వేసేసి ఫినిష్ అయిన తర్వాత అప్పుడు కాటన్. మళ్ళీ అన్నీ తీసుకొచ్చేస్తే ఎట్లా, అన్నీ మిక్స్ అయిపోతాయి కదా. ఓకే, సో నెక్స్ట్ ఈ బాల్కి కలర్ వేయాలి. ఈ బాల్ ఏంటంటే ఇక్కడ ఏ. సో ఇది దీనికి టూత్ పిక్ పెట్టి వేస్తున్నా పడిపోకుండా. నువ్వు ఫినిష్ చేయి మరి ఫాస్ట్గా. నేను వేస్తాను. సెకండ్ కోటింగ్ నువ్వు వేయద్దు కానీ ఫస్ట్ కోటింగ్ నేను వేసి చూపిస్తా. 2 కోటింగ్స్ వేయాలి. ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి నాన్న. బాల్స్ 4 బాల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. సరే ఇచ్చేస్తాలే. నేను ఎలాగోలా కలిగిస్తా కానీ నీకు ఎన్ని డౌట్స్ వస్తాయో కదా. ఇప్పుడు ఇక్కడ ఏమేయాలి? బ్లాక్. ఎక్కడమ్మా? ఇక్కడ వైట్. ఇక్కడ వైటా? అయితే ఇక్కడ వైట్. ఇది డ్రై అవుతుందా పట్టుకోకుండా.
షేప్ ఉంటుంది. ఓకేనా? అమ్మా, ఇంకెందుకు మళ్ళీ ఇంకెక్కడ వేస్తావు? ఇక్కడ ప్రాసెస్ అయినా ఫస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకొచ్చేద్దాం దా. డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక ఏం చేయాలి? అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఆ బాయిల్ చేసుకుని టూత్ పిక్ తీసుకుని ఇక ఇలా అందించమాట. వాట్ నెక్స్ట్? వైట్ మరి చెప్పు, నువ్వు నేర్పిస్తా ఉన్నావు. వైట్ అందరికి నేర్పిస్తా ఉన్నావు కదా. కాటన్. కాటన్. ఇది డ్రై అయ్యేలోపు ఏం చేద్దాం? ఇది డ్రై అవ్వాలి కదా మరి. డ్రై అయ్యేలోపు ఏం చేద్దాం? లోపల మనము గమ్మిసేపులో ఆడిపోతుందిలే. అయితే ఒక పని చేద్దాం, కూర్చో చెప్తాను. ఇది డ్రై అయ్యే లోపు నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళందరికి ఏం నేర్పిస్తావు? అన్ని ఏదో ఒకటి నేర్పిస్తాను. నేను ఎలా కూర్చున్నా? సిట్ ప్రాపర్లీ. సో ఇప్పుడు చెప్పు, ఇది డ్రై అయ్యే లోపల ఏం చెప్తావు చెప్పు. స్టోరీస్ చెప్తావా? చెప్పు, ఏం స్టోరీ చెప్తావు? సరే, ఇప్పుడు అయాన్షు రాబిట్ టార్టాయిస్ స్టోరీ చెప్తాడు. రాబిట్ టార్టాయిస్ రేస్ పెట్టుకుందంట. రాబిట్ ఏమో స్పీడ్ పడుతుందంట, టార్టాయిస్ ఏమో స్లోగా నడుస్తుందంట. మళ్ళీ పెట్టుకున్నంత ఇద్దరు వచ్చేసి వెనక్కి పడుకుందంట చెట్టు కింద. ఇప్పుడు టార్టాయిస్ ఏమో వచ్చి స్లోగా సైలెంట్ వెళ్ళిపోయిందంట ఫిష్ పాయింట్ దగ్గరికి. తర్వాత రాబిట్ ఏమో రేసైపోయి ఉండాలని చూస్తే లేరు అనుకుంటా. అదైతే స్పీడ్ వెళ్ళిపోయినంత. అప్పుడు ఎవరు విన్ అయ్యారు? టార్టాయిస్ విన్ అయింది. సో ఎప్పుడైనా కానీ మనం ఎవరిని నీకు ఇది రాదు, నువ్వు స్లో, నువ్వు ఇలా అని ఎవరిని ఏడిపించకూడదు కదా, మనం హెల్ప్ చేయాలి కదా. ఎవరికైనా రాకపోతే మనం ఏం చేయాలి? మనం నేర్పించాలి. అప్పుడు నేను ఫోర్చున్ కొనుక్కుంటాను కదా. నువ్వు ఫోర్చున్ కొనుక్కుంటావు. అప్పుడు రాబిట్ పరిగెత్తేసారి కార్ మళ్ళీ స్టిల్ పడు కదా. అలా నా కార్ లోపల ఎక్కించుకుని ఎవరిని ఎక్కించుకుంటావు? రాబిట్ ని నీ ఫార్చునర్ లో ఎక్కించుకుని జుమ్మని వెళ్ళిపోతావా? రాబిట్ ని అదే టార్టాయిస్ ని నీ ఫార్చునర్ లో ఎక్కించుకుని జుమ్మని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావు. రాబిట్ కంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతావు. టార్టాయిస్ హెల్ప్ చేస్తావు నువ్వు. సో మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరికైనా మనము రాకపోతే ఏం చేయాలి? షేమ్ అనొచ్చా? అనకూడదు కదా. చేయాలి. ఎవరికైనా రాకపోతే హెల్ప్ చేయాలి. నీకు రాకపోయినా నీ ఫ్రెండ్స్ అడిగి తెలుసుకోవాలి కదా. టీచర్స్ ని కానీ నేను ముందుకు నుంచుకుని మా ఫ్రెండ్స్ అనుకుని అప్పుడు ఎవరు స్పీడ్ వెళ్తే అది రన్నింగ్ రేస్. స్కూల్ అందరు ఇట్లా లైన్ గా నుంచి ఎవరు ఫాస్ట్ వెళ్తే వాళ్ళు ఫస్ట్ వస్తే అది రన్నింగ్ రేస్. వాళ్ళు ఫస్ట్ వస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా కదా. సరే, ఇంకా స్టోరీ చెప్పేసావు, నెక్స్ట్ ఏం చెప్తావు? స్కూల్లో భగవద్గీత నేర్చుకున్నావు కదా, భగవద్గీత చెప్పు మరి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సన్యాసః కర్మయోగశ్చ విశ్రేయక సాంగయోగో విశిష్యతే. అలహ విశ్రేయక సాంగయోగో విశిష్యతే. అంటే వచ్చా? వెరీ గుడ్, వెరీ గుడ్. డాన్స్లో చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా. ఫస్ట్ ఇలా రౌండ్స్ చేసుకుని అంతేందుకే చూడు, ఇలా చిన్న చిన్న పీసెస్ పెట్టాలి. చేసావునా? మనకు వచ్చే వేరే వాళ్ళకి నేర్చుకుంటే అందరికీ వస్తుంది. ఇది తీసుకున్నాను దీని నుంచి.
వేయచ్చు. ఒకే చోట ఎక్కువ వేసేస్తున్నావు నువ్వు. స్ప్రెడ్ చేయాలి మంచిగా. మనకి ఎలా చేయాలో చెప్తాను ఒకటే. నాకు చెప్తావా? వెయ్యి మరి అది గ్లూ డ్రై అయిపోతుంది. అసలు నాకు చూపిస్తా. నాకు వచ్చలేమా? ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పెట్టాలి. నువ్వే పెడతావు. నేను గమ్ వేస్తాను. కాటన్ కాదు, కాయలు కలిపేసి బాల్ తీసుకుని ఇక్కడ పెట్టు. అలా వస్తారు. నేను పెట్టిస్తాను. చాలు. అమ్మా నైస్. వదిలేదు. ఇప్పుడు ఇది డ్రై అవ్వాలి. అలా ఉంచు, కలపకూడదు. అయిపోయిందా? ఫినిష్ అయిపోయింది అనేది. అవునా? హెల్ప్ చేయి. ఎక్కడ ఇచ్చాను? సరే, ఇది తర్వాత చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఇది చూపించేద్దాం వీళ్ళకి. కంప్లీట్. సో ఫైనల్లీ కాటన్ అంటించేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇలా అంటే ఫేస్ మాస్క్ లాగా అనమాట. లైక్ దిస్. హాయ్. కేర్ఫుల్. ఇక్కడ మంచిది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ పెట్టుకో. ఇప్పుడు ఇక్కడ ఇలా ఏం చెప్పాలి? జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్. ఇలా చేసుకోండి. మీరు కూడా శాంతా క్లాస్ ఇలా చేసుకోండి. చేసుకోండి. అయాన్స్ నేర్పించాక కదా మీకు. సో ఇలా చేసుకోండి. ఇంకేమైనా నేర్పిస్తా వాళ్ళకి ఈసారి. చెప్పు, అడుగు. ఏం కావాలో నాకు కామెంట్ చేయండి. నీకేం కావాలో కాదు, వాళ్ళకి ఏం కావాలో కామెంట్ చేయండి. నేను నేర్పిస్తాను అని చెప్పి. మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. నేను చెప్తాను. అన్ని చెప్పేస్తాను. బాయ్ చెప్పు. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అయాన్స్కి నిద్ర వస్తుంది ఇప్పుడు కదా. కానీ ఎక్కువసేపు ఆడుకున్నప్పుడు ఇద్దరు ఆడుకున్నాక అయాన్స్ పోయి ఉంటాడు. కెమెరా వచ్చేస్తాను. బాయ్ బాయ్. సీ యూ.